హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా ఫాలో అయిపోండి ఎందుకంటే నా పర్సనల్ థింగ్స్ అంతా నేను స్నాప్చాట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను బిసైడ్స్ దిస్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ ఫ్రాంక్ రివ్యూ ఇస్తానబ్బా ఏ పిఆర్కి భయపడేది లేదు ఏ ఫ్యాన్కి భయపడేది లేదు తెగ్గేదేలే మామూలు ఉండదు సో ఈరోజు నాకు చాలామంది మీద రివ్యూస్ ఉన్నాయి ఫస్ట్ తనుజ మీద ఇంప్రెషన్ మారిపోయింది శ్రీజ మీద ఇంప్రెషన్ మారిపోయింది రితు మీద ఇంప్రెషన్ మారిపోయింది రాము మీద ఇంప్రెషన్ మారిపోయింది ఇంకెవరున్నారు సంజన మీద ఇంప్రెషన్ మారిపోయింది సో ప్రతి ఒక్కరి మీద ఇంప్రెషన్ మారిపోయింది ఎవరేమన్నా అనుకోని వీడియోకి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఫ్యాన్లందరూ ఫీల్ అయినా కూడా నాకు పర్వాలేదు ఈరోజు ఒపీనియన్ ఫ్రాంక్గా చెప్తామనేసి అనుకుంటాను సో యూజువల్లీ నాకు తనుజ బాగా నచ్చేది లైక్ తను అన్నిట్లో ఒక స్టాండ్ తీసుకొని ప్రాపర్గా విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అని చెప్పేసి డిఫెండ్ చేసేది ఐ లైక్ హర్ రియలీ వెల్ బట్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొంచెం చిరాకు అనిపించింది తనుజ 24 గంటలు ఆ సల్కింగ్ క్వీన్ లాగా అలగడాలు ఎందుకు అంత అలగడం ఎందుకు ప్రతిదానికి అలగడం సేమ్ రితు ఎట్లయితే అలిగి బుజ్జగించుకోవాలి అనేసి అనుకుంటుందో రితు ఎక్స్ప్రెషన్స్ వల్ల నెగిటివ్ అయిపోతుంది తనుజ కూడా సేమ్ అంతే ఆ అలకలే ఏంటో ఆడపిల్లకాయలు అలిగితే బుజ్జగించుకోవడానికి బాగుంటుంది మరి ప్రతిసారి ప్రతి విషయానికి అలుగుతూ ఉంటే దరిద్రంగా ఉంటుంది అండ్ తను మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ప్రతిదానికి అరుస్తూ ఉండడము ఎట్లా పడితే అట్లా మాట్లాడడము ఇవంతా కూడా నాకు నచ్చలేదు అది ఏ పాయింట్లో ఏది అనేసి కూడా చెప్తా సంజన మీరంతా నేనేదో సంజన మీద పడి టార్గెట్ చేస్తాను అనేసి అనుకుంటున్నారు కానీ నేను జనరలీ ఏ రివ్యూ ఇచ్చినా కూడా ఒక బిగ్ బాస్ రివ్యూయర్గా కంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గానే ఇస్తాను అనమాట సో ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు దేర్ షూస్ అండ్ థింక్ ఇప్పుడు నాకు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ ఇట్ అనేసి అనుకుంటా ఉండి నువ్వు సడన్గా దాన్ని ఎత్తుకెళ్ళిపోయి దాచిపెట్టేసి ఊరికే సీన్ ఇంట్లో క్రియేట్ చేయాలి కంటెంట్ అనేది ఆటోమేటిక్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇవ్వాలి కావాలని కంటెంట్ కోసం సిచ్యువేషన్స్ అన్ని నువ్వే క్రియేట్ చేయడం ఇస్ నాట్ అట్ ఆల్ నైస్ దట్ ఐ డెంట్ లైక్ అబౌట్ సంజన ఒక వ్యూవర్గా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కాకుండా ఒక వ్యూవర్గా మీకు సంజనాని చూస్తుంటే పాపం అనిపించచ్చేమో బట్ నాకైతే పర్సనల్గా చాలా 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 చిరాగ్గా అనిపిస్తుంది ఇదే మీకు నేను సిగరెట్ దాచిపెట్టినప్పుడు కోపం వస్తుంది సంజన దాచిపెడితే చాలా క్యూట్గా అనిపిస్తుంది గుద్ది పెట్టాలి మిమ్మల్ని అంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది కదా మీరు అది నచ్చలేదు రాము ఎందుకున్నాడో హౌస్లో పైసాకు పనికిరాడు అనేసి అనిపిస్తుంది హౌస్లో బిగ్ బాస్ హౌస్కి మాత్రం బయటకు వచ్చి యూట్యూబ్లో చాలా సంపాదిస్తాడు చాలా ఇది చేస్తాడు పాటలు బాగా పాడతాడు డాన్స్ బాగా వేస్తాడు వాట్ ఈస్ హీ డూయింగ్ ఇన్ ది హౌస్ ఏం పెరగతా ఉన్నాడు కూడా అర్థం కావట్లేదు కనీసం ఒక ఆర్గ్యుమెంట్ లేదు ఒక మాట లేదు ఒక నామినేషన్ సరిగ్గా లేదు ఒక గేమ్ సరిగ్గా లేదు ఎవరైనా మాట్లాడుతుంటే తిరిగి డిఫెండ్ చేసుకోవడం తెలియట్లేదు ఏమీ లేదు అబద్ధాలు ఫ్లిప్పింగ్ మాట మార్చేయడాలు మాట ఏం మాట్లాడినాడో గుర్తుండకుండా చేస్తున్నాడో గుర్తుండి ఆ నిమిషానికి ఎస్కేప్ అవ్వడానికి అబద్ధాలు ఆడుతున్నాడో ఏం అర్థం కావట్లేదు దట్ ఈస్ రియలీ ఇరిటేటింగ్ ఎందుకున్నాడో తెలియదు హౌస్లో ఫ్లోరా కూడా ఎందుకుందో తెలియదు హౌస్లో ఫ్లోరా కూడా నిజంగా మొన్నటి వరకు కనీసం బాత్రూమ్ క్లీన్ చేస్తానో కనిపిస్తుంది ఇప్పుడు అసలు ఏమే కనిపించట్లేదు ఫ్లోరా మీరందరూ ఏంటి ప్రియా శ్రీజ వీళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద పడిపోతూ ఉన్నారు కానీ సీ ఐఎమ్ నాట్ ఎనీబడీ సపోర్ట్ హియర్ బట్ అట్లీస్ట్ ప్రియా ఒక చిన్న కంటెంట్ అన్నా ఇస్తుంది కళ్యాణ్ బెటరా రాము బెటరా అనేసి ఫ్రాంక్గా మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రాము బెటర్ దెన్ కళ్యాణ్ కనీసం మాట్లాడుతున్నాడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరీ రాములాగా మూలకు కూర్చోకుండా కనీసం కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా ట్రాకో ఓదార్చడంలోనో ఎవరు ఏడ్చినా కూడా పోయి ఓదార్చే దాంట్లోనో ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక రకంగా కళ్యాణ్ కనిపిస్తున్నాడు వాట్ ఈస్ రాము డూయింగ్ ఇన్ ది హౌస్ జస్ట్ అ క్వశ్చన్ మార్క్ అట్లాంటి వాళ్ళని మీరు హౌస్లో పెట్టేసి మిగిలిన వాళ్ళని బయటికి పంపించాలనేసి క్రాస్ ఓటింగ్లో అవన్నీ చేసి రాముని సేవ్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు వాట్ డూ యూ వాంట్ అవుట్ ఆఫ్ ఇట్ వాట్ డూ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ నా దృష్టిలో ఇప్పుడున్న నామినేషన్స్లో బయటికి ఎలిమినేట్ అవ్వడానికి ఇద్దరు చాలా అర్హులు ఏంటది అన్డిజర్వింగ్ కంటెస్టెంట్స్ the most undeserving contestants for Big Boss right now in the house are రాము అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు ఎందుకున్నారా నాయనా స్వామి ఏం చేసేదనుకున్నారు రాము నిద్ర లేసి వేకప్ సాంగ్ వేసే డాన్స్ తప్ప దెర్ ఇస్ నథింగ్ టు సే గుడ్ అబౌట్ హిమ్ అస్సలు నాకేం అర్థం కావట్లేదు సో కొంచెం బ్రెయిన్ యూస్ చేసి ఓట్ చేయండి ఎవరికైనా ఓట్ చేసేటప్పుడు ఇఫ్ యూర్ ఓటింగ్ సంబడి టు గెట్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఇన్స్పైట్ ఆఫ్ రితు హ్యావింగ్ సో మచ్ ఆఫ్ instead of having so much of negativity, I think Ritu is better in the house to give this content. At least she is giving some irritating content or anything. కంటెంట్ ఇస్తూ ఉంది కంటెంట్ లేని వాళ్ళంతా ఇంట్లో హౌస్లో ఉండి మిగిలిన వాళ్ళందరూ ఎలిమినేట్ చేస్తే మీరు చూసి ఏం చేస్తారు బిగ్ బాస్ అట్లా ఫ్లాప్ అయిపోతుంది మళ్ళీ మా సీజన్ అయిపోతుంది మా సీజన్ అందరూ మంచి వాళ్ళే ఉన్నారు ఏం చేస్తారు లాస్ట్కి కంటెంట్ లేకుండా అట్లా అవుతుంది
కొంచెం కొంచెం మెంటాలిటీ మార్చుకోండి, మీరే మార్చుకోవాలా, జనాలందరూ మీరే మార్చుకోవాల్సింది మెంటాలిటీ ఓట్లు వేసేటప్పుడు. ఓకే, స్టార్టింగ్ ఏంటి ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే సిగరెట్లు వచ్చినాయి బా సుమన్ శెట్టికి. ఆ సిగరెట్లు సంజన ఎత్తుకొని దాచిపెట్టేసింది. ఇక్కడ మీకు ఎమోషన్ కనిపించట్లేదా? ఇక్కడ మా సీజన్లో ఏడ్చినట్టు సుమన్ శెట్టి ఏడవట్లేదు కాబట్టి అంత ఇదిగా అనిపించట్లేదా మీకు? సిగరెట్లు దాచిపెట్టడం ఒక సీజన్లో తప్పు అయితే ప్రతి సీజన్లో తప్పే. సరే ఒక్కరోజు చేస్తే బాగుంటుంది బా, ఒక దొంగతనం చేసి ఒక్కరోజు కంటెంట్ ఇస్తే క్యూట్గా ఉంది కంటెంట్, దొంగతనం చేసింది చాలా సీన్ అయింది, సో క్యూట్గా ఉంది, ఏదో ఒక కంటెంట్ అనేసి అనుకోవచ్చు. ప్రతిరోజు ప్రతిదీ దాచిపెట్టడాలు ఏంటి? కాఫీ పొడి దాచిపెట్టడము, గుడ్లు దాచిపెట్టడము, వాటర్ బాటిల్స్, యాపిల్స్, ఆరెంజెస్, ఎన్ని దొంగతనాలు, ఎంత కంటెంట్ సరిపోలేదా ఒకరోజు కంటెంట్? సంజన ఎత్తుకొని పోయేసింది సిగరెట్లు, ఎత్తుకొని పోయి దాచిపెట్టేసింది. ఆయన ఆల్రెడీ ఏడస్తున్నాడు సిగరెట్లు అని వచ్చినప్పటి నుంచి. ప్రతిరోజు దాచిపెట్టేది ఏంది? వాళ్ళు అంటా ఉన్నారు మళ్ళీ ఆవిడ ఎత్తేసిందని. మళ్ళీ ఎత్తేసిందంటే ఆల్రెడీ ఎత్తినట్టే కదా. ఎన్నిసార్లు దాచిపెట్టేది, ఎన్నిసార్లు టార్చర్, మెంటల్ టార్చర్ ఇచ్చేస్తుంది, ట్రామా ఇస్తుంది జనాలకి. సంజన అయితే చాలా ఇరిటేషన్గా ఉంది, దాన్ని ఎక్కువ చూపించట్లేదు, వీకెండ్లో ఎక్కువ దాన్ని అడ్రస్ చేయట్లేదు కాబట్టి మనకి సంజన మంచిగా అనిపిస్తుంది. కానీ ఐ రియలీ డోంట్ లైక్ సంజన యాజ్ అ కంటెస్టెంట్ ఇన్ ది హౌస్ బికాస్ దిస్ ఇస్ రియలీ ఇరిటేటింగ్. దిస్ హ్యాస్ టు స్టాప్. అట్లీస్ట్ షీఈస్ గివింగ్ సమ్ కంటెంట్ ఉండొచ్చు, హౌస్లో కంటెంట్ ఇస్తూ ఉంది, ఏదో ఒక కంటెంట్ ఇస్తూ ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ కంటెంట్, సో షీ కెన్ స్టే ఇన్ ది హౌస్. బట్ ఇట్లా ఒకరు కాఫీ డెస్పరేషన్ ఉంటే ఆ కాఫీని దొంగతనం చేసేది, ఒకరికి సిగరెట్ డెస్పరేషన్ ఉంటే ఆ సిగరెట్ని దొంగతనం చేసేది, దొంగతనం చేసి దాచిపెట్టేసేది ఎందుకు? వై? పక్కన వాళ్ళని ఏడిపించాలనా? ఇంకొకటి లైవ్లో చెప్తా ఉంటుంది ఎంత సైకో అని చెప్పేసి, వాళ్ళ నాయన ఏదో అన్నాడని చెప్పేసి వాళ్ళ నాయన సూట్ కట్ చేసిందంట, పెళ్లి సూటు. సైకోగాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు. ఆయన హరీష్ ఇంకొక సైకో, వాళ్ళ అమ్మ ఏదో అని అమ్మ చెప్పులు కట్ చేసినట్టు. ఈ కట్ చేసేడాలేంటో, అమ్మ నాయన దగ్గర ఈ సైకోయిజం ఏందో, ఆ శాడిజం ఏందో, ఇట్లాంటి వాళ్ళు ఏడాడి నుంచి పట్టుకొచ్చినారు స్వామి ఇట్లాంటి ఐటమ్ గాలని అనేసి అనిపించింది. సో ఎవరైనా ఇప్పుడు సుమన్ శెట్టి తనని ఏదో అన్నాడంటే సిగరెట్ దాచిపెట్టేస్తుందా? తనుజాది కాఫీ దాచిపెట్టేసింది. అది ఆల్రెడీ నేను ఫ్లోరాతో మాట్లాడుంటుంది సంజన, ఇట్లా కాఫీ దాచిపెడదాము, బాగుంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ బిగ్ బాస్ పంపిస్తారు బిగ్ బాస్కి చాలా కరుణ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఫ్లోరాకి తెలుసు సంజననే దాచిపెట్టింది అనేసి. మళ్ళీ తనుజ వచ్చి ఫ్లోరాని అడిగితే నాకు తెలియదు, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్ అనేసి చెప్తుంది. చెప్పచ్చు కదా, ఏం చేస్తా ఉన్నారు అసలు హౌస్లో? ఎంత ఇరిటేటింగ్ కంటెంట్ అంటే ఇది. మీ వ్యూవర్స్కి అది కామెడీగా అనిపిస్తుందేమో కానీ నాకైతే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఎవరెవరికి నిజంగానే సంజన ఇచ్చే కంటెంట్ చిరాకు అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పని చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్లో పోల్ కూడా పెడతా, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. నేను ఒక పోల్ పెడతా, ఈజ్ సంజనాస్ కంటెంట్ ఇరిటేటింగ్ ఆర్ క్యూట్ ఆర్ క్రేజీ ఆర్ క్రింజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో యూ కమెంట్, యూ రేట్ ద పోల్, ఐల్ టెల్ యూ. నాకైతే ఇట్ ఈస్ రియలీ క్రింజ్ అండ్ ఇట్ ఈస్ రియలీ ఇరిటేటింగ్. దాని తర్వాత తనుజ వచ్చి బిగ్ బాస్ మీరు ఇచ్చిన చిన్న డబ్బా అయిపోతుంది, పెద్ద డబ్బా ఇస్తా అనేసి చెప్పినారు కదా, మీరు పంపించండి, బట్ సంజనాకు మాత్రం ఇంప్రెస్ చేయమని చెప్పకండి అని చేస్తానండి. నిజంగానే బిగ్ బాస్ కూడా సంజనాని ఎందుకు ఇంప్రెస్ చేయమంటున్నాడో, సంజనాకు స్పెషల్ స్టేటస్ ఏంటో, ఆఫ్ కోర్స్ ఈజ్ అ బాలింత, వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్, బట్ వై కమ్ టు బిగ్ బాస్ వెన్ యూ ఆర్ ఏ బాలింత? ఇఫ్ యూ హ్యావ్ సో మెనీ, ఇప్పుడు నాకు కాలు ఇరిగిపోయింది అనుకో, కాలు ఇరిగిపోయింది అనేసి నేను బిగ్ బాస్ పై నాకు కాలు ఇరిగిపోయింది అయినా నేను బిగ్ బాస్కి వచ్చినాను, సో నాకు కాలు ఇరిగిపోయింది కాబట్టి నా మీద సింపతి చూపించండి అంటే దట్ డజంట్ వర్క్ అవుట్ దట్ వే. యూ కెన్ కమ్ ఇన్ ద నెక్స్ట్ సీజన్, వాట్ ఈస్ దేర్? ఈ సీజన్ వచ్చి బాలింత ఓకే, షీఈ్ నాట్ గెయినింగ్ సింపతి అవుట్ ఆఫ్ ఇట్. సింపతి తను గెయిన్ చేయట్లేదు కానీ ఆటోమేటిక్గా జనాలే ఇచ్చేస్తాను సింపతి. అయ్యో బాలింత 5 months బేబీని వదిలేసి వచ్చింది, 5 months బేబీని వదిలేసి వచ్చింది. వదిలేసి రావద్దు, ఉండు, బేబీతో ఉండు. హూ ఆస్క్డ్ యూ టు కమ్ టు బిగ్ బాస్? ఓకే, తర్వాత తనుజ వచ్చి రామ్, ఈ సిచ్యువేషన్ చెప్తా, జస్ట్ సిచ్యువేషన్ చెప్తా మీకు. నేను అక్కడ ఉండేది ఎగ్జాక్ట్గా చదివి సుత్తంతా చెప్పాలనుకోవట్లేదు, ఒక రివ్యూ లాగా ఇద్దామనేసి అనుకుంటున్నా. తనుజకి రామ్కి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది. తనుజ వచ్చి రామ్ని బయట ఇట్లా అదే వాట్ ఇస్ దట్, బట్టలు ఉతికే దగ్గర ప్రియా బట్టలు ఉతుకుతూ ఉంటుంది, ఇమ్ము కూర్చో ఉంటాడు, ఇమ్ము పక్కన ఈ పిల్లోడి పేరేమి రాము కూర్చో ఉంటాడు. తనుజ డోర్ దగ్గర నుంచి రాము టీ కావాలని అందరిని అడిగావా అనేసి అంటే, నేను వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను, నలుగురు టీ పెట్టమని చెప్పాను అనేసి అంటే, ఫ్లోరా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు అనేసి అంటే, ఆవిడ అప్పుడే లేదు కదా వాష్రూమ్లో ఉన్నారు అనేసి అనింది. దాని తర్వాత వాష్రూమ్లో ఉంటే నువ్వు అడగలేకపోతే నాకు చెప్పచ్చు కదా అనేసి అంటుంది తనుజ. రాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటి, ఇమ్ము కూడా ఇదే అంటాడు, రాముకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీ కాదు అందరిపై టీ తాగుతారా అని అడిగేదానికి డ్యూటీ కాదు. అయినా కూడా తనుజ వచ్చి అరే నీకు టీ కావాలా, నీకు కావాలి అంటే సరే ఇంకెవరెవరు కావాలో అడుగు అంటే పోయి అడిగినాడు. అడిగేసిన తర్వాత ఫ్లోరా వాష్రూమ్లో ఉంది. నిజంగానే ఒక అమ్మాయి వాష్రూమ్లో ఉంటే నీకు టీ కావాలని చెప్పేసి ఒక అబ్బాయి అడగలేడు. అట్లాంటిది రాము లాంటి మొహమాటస్తులు సుత్తంగా అడగలేదని పక్కన పెట్టేస్తే తనుజ వచ్చి అడిగింది. అడిగిన తర్వాత ఇట్లా అనేసి చెప్పిన తర్వాత మళ్ళీ లోపల వీళ్ళు బెడ్రూమ్లో కూర్చొని ఒక సీన్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సీన్ ఏంటంటే తనుజకు వచ్చి రాము తినిపిస్తూ ఉండేటప్పుడు అరే ప్లీజ్ రా, నువ్వు వీళ్ళంతా చెయ్యకరా, ఫస్ట్ నువ్వు అడగలేకపోతే నాకు చెప్పురా అనేసి అంటే,
నేను సంజన గారు వచ్చి ఫస్ట్ వద్దని చెప్పేసి మళ్ళీ తాగుతా ఉన్నారు టీ అని చెప్పేసి అని మళ్ళీ సంజన గారే చెప్పారు ఫ్లోరా వాష్రూమ్లో ఉంది కదా ఫ్లోరాకు వద్దు అని చెప్పింది అనేసి చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత అవునా చెప్పిందా అనేసి తనుజ అడుగుతుంది. అవును చెప్పింది అనేసి అంటే తనుజ బయటికి పోయేసి సంజన గారు మీరెందుకు ఫ్లోరాకు వద్దు అనేసి చెప్పారు, మీరెందుకు దాని గురించి మాట్లాడతారంటే అసలు ఫ్లోరా టాపికే రాలేదు, ఫ్లోరా గురించి నేను ఎందుకు మాట్లాడతాను, నా మీద వేయద్దండి అబ్బా అని సంజన సీరియస్ అయింది. అప్పుడే రాము వచ్చినప్పుడు నువ్వు అన్నావు కదరా ఫ్లోరాకి వద్దు అని చెప్పింది సంజన అని చెప్పి ఆవిడెవరు చెప్పడానికి అనేసి మనం అనుకున్నాం కదా అంటే లేదు ఫ్లోరా వాష్రూమ్లో ఉంది అనేసి మాత్రమే చెప్పింది అనేసి అన్నాడు రాము. సో లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడే లోపల ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది తనుజ. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది రాముతో. నిన్ను నమ్మడం నా బుద్ధి తక్కువ, నీకు చెప్పాను చూడు ఫస్ట్ అది ఇది అనేసి నా బుద్ధి తక్కువ అని చెప్పేసి నోటికి వచ్చినట్టు గట్టిగా అందరి ముందు తిట్టేసింది. విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఆన్ హర్ పార్ట్. బికాస్ రాము ఏం తేరగా రాలేదు, నిజంగానే రాము ఏం పని చేసేదానికి రాలేదు అక్కడ. రాము ఈజ్ ఆల్సో ఎ సెలబ్రిటీ, ఈజ్ ఆల్సో ఎ నోన్ పర్సన్. జస్ట్ ఆ అబ్బాయి ఏం చేత కానీ ఒక అబ్బాయి అంతే. హీ డజంట్ డూ ఎనీథింగ్. మాట్లాడడానికి చేత కాదు, ఏదైనా చెప్పడానికి చేత కాదు, దేనికి చేత కాదు. జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు హౌస్లో అంతే, ఇంకేమి చేయడానికి లేడు. సో అట్లాంటి అబ్బాయిని అందరి ముందు తిట్టకూడదు. ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా పర్సనల్గా రాముని పిలిచి రాము నాకు ఇట్లా చేయడం నచ్చలేదు రాము అనేసి చెప్పాలి. బికాస్ అందరి ముందు నీ తొత్తు కాదు కదా, చెంచా కాదు, హీజ్ నాట్ యువర్ చెంచా. నిజంగానే చెంచాలాగే ట్రీట్ చేస్తుంది రాముని. అదైతే నేనైతే అసలు నాట్ యాక్సెప్టబుల్ బా. ఇట్ ఈస్ రియలీ నాట్ యాక్సెప్టబుల్. ఎవరైనా రాము ప్లేస్లో ఎవరైనా ఉంటే కూడా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. బికాస్ అఫ్కోర్స్ రాము అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. తనుజ ఆల్రెడీ కాఫీ తాగలేదు, షీజ్ ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్, ఆ కాఫీ కనిపించట్లేదని చెప్పేసి ఎవరిని అడిగినా చెప్పట్లేదు. అండ్ హౌస్లో నిజంగానే ఇరిటేషన్గా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ రాము ఒక అబద్ధం చెప్పడం వల్ల ఇరిటేట్ అయిపోయింది. టోటలీ అండర్స్టాండ్. ఇది నీ సొంత ఇల్లు అనుకో, మీ అమ్మనో మీ నాయనో నువ్వు తిడతానో అనుకో, వాళ్ళు ఏమైనా పడతారేమో. కానీ రాము లాంటోడు మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ పడాల్సిన అవసరం లేదు. నీ మూడ్ స్వింగ్స్ ఏదన్నా ఉంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకునేదాన్ని చూసుకోవాలా, అంతేగాని ఇట్లా మాట్లాడకూడదు అనేసి అనిపించింది. తర్వాత అలిగిపోయింది. తర్వాత ఇమ్ము వచ్చి రాము నన్ను మాట్లాడేది నచ్చలేదు అందరి ముందు కాబట్టి ఇమ్ము రాముని తీసుకెళ్ళి తను ఓదారుస్తూ ఉంటే అప్పుడు తనుజ కూడా వచ్చి బయట రితుతో చెప్తా ఉంటుంది వాష్రూమ్లో, వాడు మంచోడు అయిపోవాలని చెప్పేసి ఇప్పుడు రాముని తీసుకెళ్ళి ఓదారుస్తున్నాడు అంట. ఫ్రెండే కదా, అందరినీ ఓదారుస్తాడని తెలుసు కదా, ఓదారుస్తూ ఉంటే మంచోడు అనిపించుకోవాలని తీసుకెళ్ళిపోతున్నాడు అనేసి అనింది. అఫ్కోర్స్ మేబీ ఇమ్ముకు కూడా ఇది గేమ్ ప్లాన్ అయ్యుండొచ్చు, నాకు నిజంగా తెలీదు. మేబీ దట్ ఈస్ హిస్ గేమ్ ప్లాన్. ఇమ్ము కూడా లోపల పిల్ల రాము దగ్గర చెప్తా ఉంటాడు, ఏమన్నా ఉండి అసలు రాము ఏంటి ఫుడ్ మానిటరా, రాము ఫుడ్ మానిటర్ కాదు, రాముకి అసలు ఎంత ఏమి ఎవరికి ఇవ్వాలి అనేసి అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ టీ తాగుతావా అని అడిగితే తాగుతాను అంటే సరే ఇంకెవరెవరు తాగుతారో కనుక్కో అనేసి అనింది. అది కనుక్కొని చెప్పడం మాత్రమే రాము బాధ్యత. ఇట్లెందుకు చేసావు అసలు తన డ్యూటీయే కానీ డ్యూటీ ఇచ్చేసి మళ్ళీ నువ్వు ఇది ఎందుకు చేయలేదని చెప్పేసి తప్పు పట్టడం కరెక్టా అని చెప్పేసి అడిగినాడు. కరెక్టే, ఇమ్మో అడిగిన పాయింట్ కరెక్టే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే గేమ్, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. వాట్ ఎవర్ యూ డూ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఇస్ అ గేమ్. నువ్వు ఒక మనిషి ఏడుస్తూ ఉంటే ఓదారుస్తున్నావా, అదొక గేమ్. నువ్వు ఒక మనిషి ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా తిరిగి వెళ్ళిపోతున్నావా, ఇట్స్ ఆల్సో గేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ బేస్డ్ అండ్ బ్రెయిన్ బేస్డ్ గేమ్స్ ఇవన్నీ. దాని తర్వాత మొన్న కూడా సేమ్ ఇట్లా జరిగింది అది రాముది రితు విషయంలో. ఫస్ట్ ఏమో తనుజ తీసే అనేసి అనింది అనేసి అన్నాడు, దాని తర్వాత అనలేదన్నాడు, దాని తర్వాత సుమన్ శెట్టి అన్నాడు, దాని తర్వాత సంజన తీసే అందామన్నాడు. సో అసలు తనకే అర్థం కాదు, అసలు ఏం అర్థం కావట్లేదు అబ్బా. రాము ఏంటో మరి ఇంకా పసలేదు, ఇంకేమీ లేదు, ఎందుకుంటున్నాడో ఏమో అర్థం కావట్లేదు. రాము ఫ్లోరా ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది. బట్ ఫ్లోరా ఇమ్యూనిటీ పొందింది కాబట్టి నిన్న షీఈ్ నాట్ ఇన్ ద నామినేషన్స్. సో ఐ గెస్ ఐ డోంట్ నో ఎవరు ఇదవుతారు అనేసి. కరెక్ట్గా నేను రివ్యూ చేసేటప్పుడు ఫోన్ చేస్తాను వీడు. ఓకే, దాని తర్వాత ఇమ్ము వచ్చి నాకు నిద్ర వస్తుంది, నాకు ఘోరంగా నిద్ర వస్తుందంట ఇమ్ముకి. హౌస్లో నిజంగా కొంచెం సేపు ఉంటే ఘోరంగా నిద్ర వస్తుంది. సో ఇమ్ము ఏం చేసినాడు, టీ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడగడానికి ఫుడ్ మానిటర్ ఎవరు ఇప్పుడు తనుజ కాబట్టి తనుజని పోయి అడిగేదానికి బయటికి వెళ్ళి నేను టీ తాగచ్చా, నాకు కొంచెం తల తిరుగుతోంది, నాకు నిద్ర వస్తుంది అనేసి అంటే రోజుకు 2 సార్లే టీ అనేసి అనింది. నిన్న టీ నేను తాగలేదు అనేసి అంటే నిన్న తాగలేదు మొన్న తాగలేదు అదంతా కాదు, రోజుకు 2 సార్లు టీ పెట్టుకుంటాం, అది ఆల్రెడీ స్ట్రిక్ట్ రూల్, ఎందుకంటే కంటిన్యూస్గా పెడతా ఉంటే అది బాగోదు, ఇట్స్ నాట్ గుడ్ అనే పాయింట్లో చెప్పింది. ఎందుకంటే నీకు పెడితే మిగతా వాళ్ళు కూడా అడుగుతారని చెప్పేసి. ఈ పాయింట్లో తనుజ నిజంగానే మంచిగానే అడిగింది. మీకు అంతా అనిపించవచ్చు ఆడియన్స్కి ఒక టీయే కదా, ఒక టీ ఇస్తే సరిపోతుంది కదా అనేసి. ఆ హౌస్లో ఆ ప్లేస్లో ఉంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే లిమిటెడ్ పాలు ఉంటాయి, ఏం వడ్డలు ఆవును బెటర్ రోజు పితుక్కొని తాగేదానికి. సో ఈరోజు కొంచెం కామెడీ రివ్యూ లేదు, ఎందుకంటే ఫుల్ ఐ డోంట్ నో గొంతు బాల.
ఓకే. సో పాలు లిమిటెడ్గా ఉంటాయి. నువ్వు నిన్న తాగకపోయినావు అనుకో, నిన్నటి పాలు నిన్నటితో చెరిపోయి ఉంటాయి అనుకో, నిన్నటి పాలు కూడా ఈరోజు కావాలి, నిన్న తాగల మొన్న తాగల, నేను నెల రోజుల పాలు తాగల, మొత్తం నెల రోజుల పాలు ఈరోజు తాగుతా అని చెప్తే అది వర్కౌట్ అవ్వదు అట్లా. సో అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట, ఎందుకంటే రేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. దట్ వేస్ యూ హ్యావ్ టు గెట్ అడ్జస్టెడ్ టు ఎంత తినాలి, ఏం తినాలి, ఎక్కడ తినాలి అని చెప్పేసి. ఈ పాయింట్ కూడా వీళ్ళు మాట్లాడున్నారు. సో మార్నింగ్ ఎంత తినాలి, ఇప్పుడు ఒక ఫుడ్ మానిటర్ ఇమ్ము వచ్చి తనుజ గురించి ఎక్కడ కూడా నెగిటివ్గా చెప్తా ఉంటాడు. ఏమని, ఫుడ్ మానిటర్ అంటే ఎంతెంత క్వాంటిటీలో తినాలి మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి అని చెప్పేసి చూడాలి. కానీ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్టే లేకుండా ఫ్రూట్స్ తింటా ఉన్నాం మేము, ఎందుకంటే సరిగ్గా ప్రాపర్గా రేషన్ అడ్జస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ పాయింట్ ఖచ్చితంగా వీకెండ్లో నాకు మా అడగాల్సిందే. ఎందుకంటే రేషన్ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు ఫుడ్ మానిటర్ ఎందుకు, ఇంకా సరిపడా సరుకులు పంపిస్తారబ్బా రేషన్ మేనేజర్ ఎవరు ఉంటే వాళ్ళు రేషన్ చూసేవాళ్ళు. ఇంత గ్లాస్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టాలా, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టాలా, ఎవరెవరికి ఎంతెంత పెట్టాలి, 1 గరిట 2 గరిటలు. మేము ఎగ్జాక్ట్లీ అట్లే తినేవాళ్ళం. మాకు పప్పు ఎప్పుడేం చేశారంటే మనిషికి 2 గరిటెలు అంతే, మనిషికి 2 గరిటెలు, ఆ 2 గరిటెలతోనే అడ్జస్ట్ అవ్వాలి. మనిషికి 1 కప్ ఆఫ్ రైస్, ఆ 1 కప్పే ఇచ్చేవాళ్ళు. నేనైతే ఆ 1 కప్పు కూడా తిన్నాను, నేను చాలా తక్కువ తింటాను కాబట్టి నా కప్లో నీకు పక్కన వాళ్ళ నుంచి నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవాలా, యూ క్యాన్ టేక్. ఇప్పుడు నేను బీట్రూట్ తిన్నాను, ఐ హేట్ బీట్రూట్. సో బీట్రూట్ చేసిన రోజు ఆ బీట్రూట్ మాత్రం నా బీట్రూట్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ గుడ్డు నాకు ఏదన్నా ఇస్తారు. సో అట్లా పక్కన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. కానీ ఫుడ్ ప్రాపర్గా ఆ వీక్కి సరిపోయేంత మేనేజ్ చేయాలి, విచ్ నో బడీ హ్యాస్ డన్ సో ఫార్. ఇప్పటిదాకా ఎవరు సరిగ్గా రేషన్ మేనేజ్ చేయలేదనిపించింది నాకు హౌస్లో. ఓకే, దాని తర్వాత ఏమనిందంటే కుకింగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. నిజంగానే కుకింగ్ ప్రాబ్లం అవుతుంది. ఈయన హరీష్ మొట్ట అనేసి పొయ్యి కింద మంట పెట్టినారా, ఈయన కింద మంట పెట్టినారా తెలీదు, అంత మంట పెట్టినట్టు ఎప్పుడు పొయ్యి మీద కూర్చున్నట్టు చేస్తూ ఉంటాడు. ఆయన ఫేస్ ఒక నవ్వు ఉండదు, ఒక పాడు ఉండదు, ఏముండదు. మొట్ట అని పెట్టుకొని వంట చేస్తూ ఉంటాడు. ప్రతి వంట ఏంది, ప్రతి ఒక్కటి మొట్ట అని పెట్టుకొని చేస్తూ ఉంటాడు. సో ఆయనతో కూడా ప్రాబ్లం అయిపోయింది, నేనేం చెప్పలేనురా అని చెప్పేసి అని తనుజ. దాని తర్వాత తనుజకి, ఇమ్ముకి, భరణికి ఒక కాన్వర్జేషన్ జరిగింది. సో భరణి వచ్చి ఇమ్ముకి, తనుజకి మధ్యలో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని చెప్పేసి, ఏంటమ్మా నీకు ఏమైంది ఇమ్ముతో అనేసి అడిగితే, నానా నేనంటే ఇష్టం లేని వాళ్ళని, నన్ను పట్టించుకోని వాళ్ళని నేను ఎందుకు పట్టించుకుంటా, నేను ఏడుస్తుంటే కూడా పట్టించుకోలేదు వాడు, ఇంకా నేనంటే ఇష్టం లేనట్టే కదా అనేసి అంటే, ఇమ్ము అన్నాడు నేను చూడలేదమ్మా, నువ్వు ఏడ్చింది నేను చూడలేదో, మరి ఏమో నాకు తెలియదు అన్నట్టు భరణితో చెప్పాడు. వెంటనే భరణి వచ్చి, ఇమ్ము అలా కాదు కదమ్మా, మంచోడు కదా అంటే, ఓకే ఇమ్మునే మంచోడు, నేను చెడ్డదాన్ని, ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయింది. అసలు దాంట్లో అంత పెద్ద మ్యాటర్ ఏముందనేసి మన కన్సర్న్ చూపించే వాళ్ళతో కనీసం కన్సర్న్ చూపించినట్టు మాట్లాడేదానికి లేకుండా అక్కడ కూడా మళ్ళీ అలగడం. అక్కడ అలగడానికి అంత పెద్ద మ్యాటర్ లేదు, ఏమి లేదు. అంటే బేసిక్గా నాకేమనిపించిందంటే, తనుజ వాంట్స్ అటెన్షన్, అంటే ఎవ్రీబడి ప్రయారిటీ తనే ఉండాలి అనేసి కోరుకుంటుంది. అదైతే నాకు చాలా క్లియర్గా కనిపించింది. ఈ సల్కింగ్ క్వీన్, కొంచెం పొసెసివ్ టైప్, కొంచెం జెలస్ టైప్ అనేసి కూడా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా కళ్యాణ్ వచ్చి రితుని సేవ్ చేస్తా అన్నప్పుడు ఫీల్ అయింది. ఇమ్ము వచ్చి రితువా నేనా అనేసి అడిగినప్పుడు, గేమ్ని బట్టి అనేసి చెప్పినప్పుడు ఫీల్ అయింది. డెమాన్ పవన్ వచ్చి రితు అని చెప్పినప్పుడు ఫీల్ అయింది. సో బేసిక్గా తనే షీ షుడ్ బీ ద టాప్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ అనే పాయింట్లో ఉంది. అండ్ అందరు తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తనకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి ఉన్నారు. సో అట్లాంటి మెంటాలిటీ ఏమో అనేసి అనిపిస్తుంది. అది లేనప్పుడు షీఈస్ ఫీలింగ్ బ్యాడ్. అండ్ ఆల్రెడీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి కాబట్టి కొంచెం ఎక్కువ అలిగిందేమో. సో ఇమ్ము కూడా అదే అంటాడు, తను ఆల్రెడీ మార్నింగ్ కాఫీ పోయిన తర్వాత రాముతో గొడవైంది అంతా ఉంది కదా, సో ఐ గివ్ హర్ సమ్ స్పేస్ అని చెప్పేసి అని. తర్వాత తనతో వెళ్ళి మాట్లాడతాడు, అమ్మ నాకు తెలీదమ్మా నువ్వు ఏంటో, నువ్వు ఎప్పుడు ఏడ్చావో నాకు తెలీదు, నిజంగా నాకు నేను అసలు చూడలేదు, నేను ఒకవేళ చూసుంటే ఖచ్చితంగా వచ్చుంటాను అనేసి అంటే, ఈ మధ్య నీకు కొత్త వాళ్ళు వచ్చారు కదా ఇమ్ము, అందుకే నేను కనిపించట్లేదులే అనేసి అనేది. ఆ కొత్త వాళ్ళు ఎవరంటే సంజన. సో ఇమ్ము సంజనతో క్లోజ్గా ఉండేది కూడా షీ కుడెంట్ టేక్, చాలా జెలస్ ఫీల్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ ఇమ్ము అండ్ సంజన బాండ్ చాలా క్యూట్గా అనిపిస్తుంది. దేర్ బాండింగ్ ఇస్ రియలీ క్యూట్. ఇదైతే నాకు జెన్యూన్గా అనిపిస్తుంది. భరణి తనుజానా, ఇమ్ము సంజన అంటే నాకు ఇమ్ము సంజనానే నచ్చుతున్నారు. ఇది నానా అని కొంచెం సీరియల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. సీరియల్గా కొంచెం నానా అంటే ఓకే, నాన్నగారు చెప్పారండి, నాన్నగారు బొమ్మరిల్ ఫాదరా, ఓకే. తర్వాత ఏంటి, నువ్వు ఎప్పుడు ఏడ్చో నాకు తెలీదు అనేసి అంటే, తనుజ వచ్చి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నాకు రాముకు గొడవ అయినప్పుడు అంటే, ఆ రాము ప్లేస్లో ఎవరున్నా కూడా నేను ఇన్వాల్వ్ అవుతామ్మా, నువ్వు అట్లా అరవడం నాకు నచ్చలేదు అందరి ముందర అనేసి అంటే, వెంటనే తనుజ సంజన అరిచేది నీకేం అనిపించదు, మరి నాకు మాత్రం అనిపిస్తుందా అనేసి అంటే, మీ ఇద్దరికి గొడవే లేదు, మీ ఇద్దరు ఎందుకు అమ్మ మాట్లాడుకోవట్లేదు అని భరణి అడుగుతా ఉన్నాడు. అంటే కొత్త వాళ్ళు వచ్చారు, ఇదంతా అయిపోయింది. దాని తర్వాత
ఇమ్ము అంటున్నాడు. నేను అందరికీ ఎలా టైం ఇస్తాను, నేను నీకు కూడా అట్లే ఇస్తాను తనుజ, నువ్వే నాతో ఉండట్లేదు, నువ్వే వేరే వాళ్ళతో ఉన్నావు, నువ్వే నాకు ఎక్కడ కనిపించట్లేదు నా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు అనేసి అన్నాడు. మళ్ళీ ఏడ్చేసింది. అది ఎందుకు అది అలగడాలు చూస్తుంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఏమో ఇంకా ఏం చెప్పాలా, పోతుంది ఇంప్రెషన్. ఎవ్వరు ఆహా అనే కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరు అబ్బాయి సీజన్లో, ఒక్కరు కూడా లేరు. దాని తర్వాత ఈ అగ్ని పరీక్ష కార్డ్స్ వచ్చారు. ఈ అగ్ని పరీక్ష నుంచి 4 వచ్చారు. ఈ అగ్ని పరీక్ష వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం లైవ్లో ఏం జరిగిందని చెప్పేసి నా ముందర వీడియోలో ఉంటుంది. అగ్ని పరీక్ష లైవ్ అప్డేట్స్, అదే వైల్డ్ కార్డ్స్ది లైవ్ అప్డేట్స్. ప్రతి ఒక్క పాయింట్ ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేసి చెప్తున్నాను. సో మీకు లైవ్లో ఏం జరిగింది, ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు కదా, లైవ్లో ఏం జరిగింది అనేసి తెలుసుకోవాలి అంటే పోయి దాన్ని చూడండి. సో బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అపీలింగ్ ఛాన్స్ ఇచ్చి మీరు అపీల్ చేసుకోండి, జనాలను మీరు ఇంప్రెస్ చేయండి అనేసి అన్నారు. ఫస్ట్ నాగా పంపించినాడు. షాకీబ్ నువ్వు కొంచెం ఎక్కువ తహతహలాడిపోతున్నావు కానీ నాగాని ఫస్ట్ పంపిస్తాను, నాగాని పంపించాడు. నాగాని పంపించినప్పుడు నాగా మాట్లాడడం ఓకే ఇష్ అనిపించింది. 10కి 6 ఇస్తా రేటింగ్ నాగా మాట్లాడిన దానికి. తర్వాత దివ్య వచ్చింది, దివ్య నిఖిత అనుకుంటానే ఉన్నాం దివ్య నిఖిత రావాలి అని చెప్పేసి. సో దివ్య నిఖిత వచ్చింది, దివ్య నిఖితకి రేటింగ్ ఒక 7 ఇస్తా. తర్వాత షాకీబ్ వచ్చాడు. షాకీబ్కి రేటింగే లేదు, షాకీబ్కి రేటింగ్ 1 కూడా, ఎందుకంటే కనీసం మాట్లాడాడని మరీ మోగబోకుండా. సో ఏమని క్వశ్చన్ ఎట్లా మాట్లాడాడంటే షాకీబ్, నేను మోనార్గ్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు, నాకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ, బిగ్ బాస్ కంటే నేనే తోపు, మీ అందరికంటే నేనే తోపు, నేను వచ్చానంటేనే బిగ్ బాస్ 9 హిట్ అవుతుంది, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనే పాయింట్లో షాకీబ్ మాట్లాడాడు. చాలా డబ్బా రైడ్ అనిపించింది, డబ్బాలే అనిపించింది. ఒక వర్డ్ కూడా యూజ్ చేస్తున్నాడు, అగ్రెషన్ కూడా నేను చూపిస్తాను, పిల్కల్ టచ్ చేద్దాం అందరిది అనే పాయింట్లో మాట్లాడతాడు. నాకు అస్సలు నచ్చలేదు. అబ్బాయి నిజంగానే ఒక నెగిటివ్ షేడెడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు, చాలా వెరైటీగా అనిపిస్తున్నాడు. ఐ డోంట్ నో, రేపు ఎప్పుడైనా ఎదురు పడితే కూడా ఏడన్నా నన్ను కొడతాడేమో ఆ పిల్లడు. ఓకే, దాని తర్వాత అనుష అపీలింగ్ బోరింగ్గా ఉన్నది. ఐ వుడ్ రేట్ హర్ 4 out of 10. తన అపీల్ స్కిల్స్కి 4 out of 10 చెప్తా. మేబీ కంటెంట్ చెప్తా ఉంది కానీ మేబీ తను లైఫ్లో చూసిన దానివల్ల ఏమో అనేసి తెలియదు. దిస్ నో ఫన్ లేదు అనుషలో, జస్ట్ సీరియస్ కంటెంట్, మెచ్యూర్ కంటెంటే ఉంది. ఓకే, తర్వాత క్వశ్చన్స్ అడగండి. మీ క్వశ్చన్లు కాదు, ఆల్రెడీ పర్సనల్ క్వశ్చన్లు అడుగుంటారు. ఫస్ట్ మీ పర్సనల్ క్వశ్చన్లు కాదు, హౌస్కి సంబంధించిన క్వశ్చన్లు అడగండి అంటే ఫస్ట్ కళ్యాణ్ వచ్చి అనుషతో అడుగుతాడు. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఆల్రెడీ తెలుసు. బిలో ద బెల్ట్ వెళ్ళను అనేసి అన్నావు కదా, బట్ ఆపోజిట్ పర్సన్ వెళ్తే ఏం చేస్తావు అంటే, నేను నా సైడ్ మాత్రం నేను చెప్పుకుంటాను, అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదా వాళ్ళ ఇష్టము, 10 గంటలు నేను కూర్చొని ఒకే సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి అనుకోవట్లేదు, ఎందుకంటే నా గేమ్ నాకు ఇంపార్టెంట్ అనేసి అనేది. దాని తర్వాత శ్రీజ వచ్చి అడుగుతా ఉన్నది, మీరు ఎవరిని స్వాప్ చేస్తారు, మా అందరికంటే మీరు ఎందుకు బెటర్, ఎవరిని స్వాప్ చేస్తారు అనేసి అంటే వెంటనే అనుష చెప్పిందనమాట, నీలాంటి పోకింగ్ బిహేవియర్ ఎక్కడ చూడలేదు, నువ్వు ఈగో సాటిస్ఫై అవ్వడానికి పుండు మీద పిన్నేసి గుచ్చుతావనే పొడుస్తూనే ఉంటావు, ఎక్కడ ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ మాట్లాడాలి అనేసి మినిమం కామన్ సెన్స్ కూడా నీకు వర్క్ చేయలేదు, బీయింగ్ అన్ ఐటీ ఎంప్లాయీ అనేసి అంటే, ఐటీ ఎంప్లాయా, నా ప్రొఫెషన్ తీస్తున్నావు కదా, ఇది బిలో ద బెల్ట్ కాదా, ఫస్ట్ నువ్వు చూసుకో తర్వాత చెప్పు, ఫేక్ చేయకు, రియల్గా ఉండొచ్చు కదా అనేసి అనేది శ్రీజ. ఏదో నామినేషన్స్ టైప్లో జరిగిందనమాట ఇక్కడ. అనుష, అందరికీ గేమ్ ఫ్లిప్ అవుతుంది, మైండ్ సరిగ్గా ఉండదు, కానీ 24/7 నెగిటివ్ ఎనర్జీ అని ఐ విల్ స్వాప్ హర్ అనేసి అనింది. నాగా వచ్చి కళ్యాణ్ని స్వాప్ చేస్తే ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి అన్నాడు. కళ్యాణ్ వచ్చి నా ఫైర్ని నా ఫ్రాంక్నెస్ని రీప్లేస్ చేయగలవా అని అడిగాడు. దివ్య వచ్చి శ్రీజ బిగ్ బాస్ కంటే తనే ఎక్కువ అనుకుంటుంది, సో తనతో స్వాప్ చేస్తే మీరు నాలంటే ఒక ప్లేయర్ని చూస్తారు, నాలో ఒక ప్లేయర్ని చూస్తారు అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత షాకీబ్ ఏమినైనా గోష్టా, షాకీబ్ ఏం తెలుసా, నేను ఎవరితో స్వాప్ చేసుకోను, ఎందుకంటే ఫైర్ ఉండాలి కదా, నేను ఎక్స్ట్రా స్పైస్ యాడ్ చేయడానికి మీతో యాడ్ అవుతాను అనేసి అంటాడు. అది కాదు స్వామి, ఒకరితో ఖచ్చితంగా స్వాప్ చేయాలంటే ఏం చేస్తావు అని చెప్పేసి, ఇప్పుడు బిగ్ బాస్ అడిగితే ఏం చేస్తావు, స్వాప్ చేయాల్సిందే కదా, అప్పుడు ఎవరితో స్వాప్ చేస్తావు అంటే నేను కళ్యాణ్తో స్వాప్ చేస్తాను, ఎందుకంటే నేనుంటే కనిపిస్తాను కదా, నేను ఎత్తుక్కుంటున్నాను కళ్యాణ్ని కనిపించకపోతే అనేసి అన్నాడు. ఇవంతా లైవ్లో జరిగిన ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు. నాకు ఎవరు కాంపిటీషన్ కాదు, 100% ఇవ్వడానికి ట్రై చేస్తా అనేసి అన్నారు. ఓనర్ ఆర్ టెనెంట్ అనేసి అంటే షాకీబ్, నేను అగ్ని పరీక్ష వాళ్ళ గ్యాంగ్ సైడే ఉంటాను, ఎందుకంటే ఆల్రెడీ వాటితో పరిచయం ఉంది కదా అంటే రితు అంటుంది, ఆల్రెడీ వాళ్ళతోనే ఉన్నావు కదా ఎన్ని రోజులు, ఇప్పుడు మీరంతా కలిపి గ్రూప్ గేమ్ ఆడతారా అనే పాయింట్లో. దాని తర్వాత షాకీబ్ వస్తే, నేను ఇండివిజువల్గా వస్తే అడ్వాంటేజ్, వీళ్ళలాగా లేను కదా, నేను ఇండివిజువల్గా ఆడతా, నాకు ఫ్రెండ్స్ ఉంటే కూడా నేను ఫ్రెండ్స్ని ఓడించడానికే చూస్తా, వీళ్ళలాగా నేను లేని చూసారా, నేను వెరైటీ, నేను డిఫరెంట్ అని చెప్పేసి అందరు వెళ్ళిపోయేటప్పుడు కూడా నాకు చూసుకోండి, నా నోటేయండి, నాకు అక్కడ రావాలని ఉంది అన్నాడు. తప్పన అయితే ఉంది, కసి అయితే ఉంది, బిగ్ బాస్ హౌస్లో పోవాలని అయితే ఆ పిల్లోడికి ఉంది. బట్
ఈ యాటిట్యూడ్ నిజంగానే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే నిజంగానే జనాలు కొంచెం ఇరిటేషన్ వచ్చే యాటిట్యూడే. బిగ్ బాస్ హౌస్కి సరిపోయే యాటిట్యూడే ఇది. జనాలందరికీ కొంచెం ఇరిటేషన్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో కూడా. బట్ మిగతా వాళ్ళలో కంపారిటివ్లీ తను డిజర్వింగ్గా అంటే కాదు ఇప్పుడుండే నలుగురిలో. దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇమ్ము అంటా ఉన్నాడు, షాకిబ్ చాలా నెగిటివ్ వైబ్ అనిపించింది, లాస్ట్లో కూడా అన్న వచ్చి నాకు ఓటే అన్నట్టు మాట్లాడుతున్నాడు, నాకు చాలా నెగిటివ్ వైబ్ అనిపించింది అనేసి అన్నారు. దాని తర్వాత భరణి వచ్చి చెప్తున్నాడు అనమాట, అమ్మాయిలందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, దివ్య కంటే అనుష ఓవర్ స్మార్ట్గా ఉంది అనేసి. ఇమ్ము వాళ్ళ మాటలు డీకోడ్ చేస్తున్నాడు. వాళ్ళు ఇట్లా జెన్యూనిటీ అన్నారు, ఎంటర్టైన్మెంట్ తక్కువైంది అన్నారు, గొడవలు అన్నారు, సో ఇది ఇక్కడ రిలేట్ అయి ఉంటుందేమో చెప్పేసి మాటలంతా డీకోడ్ చేసి ఏం జరుగుతూ ఉంది అవుట్ సైడ్ హౌస్లో అన్నట్టు ఇది చేస్తున్నాడు. శ్రీజ, ఇమ్ము, నాగా పేరు చెప్పినారు. రితు వచ్చి నాగా ఆర్ షాకీబ్ అనింది. డెమోన్ వచ్చి షాకీబ్ ఎక్కువ సర్వైవ్ అవ్వలేడు అనేసి అని. ఇమ్ము వచ్చి మనోడు క్లారిటీయే లేదు అని. పవన్, దివ్య స్ట్రాంగెస్ట్, మనకు బాగా యూజ్ అవుతుంది హౌస్లో ఉండే వాళ్ళందరికీ, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ బాడీ కానీ బ్రెయిన్ కానీ అనేసి అన్నాడు. రితు, ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు, దివ్య ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు అనేసి అన్నాడు. సంజన, ఇంకొక అమ్మాయి కావాలంటే ఉండే అమ్మాయిలు సరిపోకుండా అని చెప్పేసి కామెడీ చేస్తా ఉంది పవన్ని పట్టుకొని. రితు, అనుష మాట్లాడుతుంటే ఇంట్రెస్టే రావట్లేదు, మేబీ తన పాయింటే మాట్లాడుతుందేమో, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు చూడడానికి అనేసి అనింది. నిజంగానే ఇట్ వాజంట్ ఇంట్రెస్టింగ్, కొంచెం ఓల్డ్ పీపుల్ మాట్లాడేలాగా అనిపించింది నాకు, అంత ఐ డెంట్ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ టు. దివ్య మాట్లాడుతుంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది అని చెప్పేసి రీతు 4-5 సార్లు చెప్పింది. దాని తర్వాత అందరూ నాగా అని మాట్లాడారు, నాగా 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 అని చెప్పి. నాకు తెలిసి తర్వాత ఓటింగ్ వేశారు బ్యాలెట్ బాక్స్లో, అందరూ ఓటింగ్ వేయాలి ఎవరెవరు కావాలి హౌస్లో అని చెప్పేసి. అందరికంటే తక్కువ ఓట్స్ దివ్య నిఖితాకి వచ్చింది కాబట్టి దివ్య నిఖితాని హౌస్లోకి పంపించారు. లాస్ట్ టైం కూడా సేమ్ అంతే, రతికాకు అందరికంటే తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి రతికాని హౌస్లోకి పంపించారు. ఈసారి కూడా అందరికంటే తక్కువ ఓట్స్ దివ్యాకి వచ్చింది కాబట్టి అది దివ్యాని హౌస్లోకి పంపించారు. నేను చక్రవ్యూహం ఆడుతున్నాను, ఇది బిగ్ బాస్ మీతో ఆడిన చక్రవ్యూహం, ఇది నా ఆట అని చెప్పేసి అన్నాడు. దివ్య హౌస్లోకి వచ్చిన తర్వాత అందరికంటే తక్కువ ఓట్స్ వేసి రాకూడదు అనేసి అన్నారు కదా, కానీ నేనే వచ్చానని చెప్పేసి దివ్య మాట్లాడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, బట్ కొన్నిసార్లు అది స్క్వేర్గా కూడా పోతా ఉంది అనేసి అన్నారు. సంజన లిప్స్టిక్ మస్కారా ఎక్కువ వాడుతుంది, తన దొంగతనం చేసేద్దామని చెప్పేసి, మనం టిట్ ఫర్ టాట్ ఇద్దామని చెప్పేసి తనుజ రితు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు అనమాట. చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎవ్రీ టైం సేమ్ కంటెంట్, ఎవ్రీ టైం సేమ్ దొంగతనం కంటెంట్. వెరీ 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 ఇరిటేటింగ్, చాలా ఇరిటేటింగ్. మీ అందరికీ ఏమనిపిస్తుందో నాకు తెలీదు, ఇట్స్ రియల్లీ ఇరిటేటింగ్ టు మీ. ఓకే, సో అట్లా సంజన విషయంలో లిప్స్టిక్ మస్కారా 2 దాచేస్తున్నారు. తర్వాత దివ్య వచ్చి సంజన గురించి చెప్తా ఉంది, అందరిది తీసుకుంటారు కదా మీరు, అది ఒక వ్యూవర్గా నాకు నచ్చింది, కానీ ఇప్పుడు హౌస్లోకి వస్తే అది నాకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అనిపించింది, అండ్ మీరు గివప్ చేస్తారు పక్కన వాళ్ళ కోసం, అది నాకు నచ్చలేదు గేమ్లో అని చెప్పేసి అనింది. దాని తర్వాత సంజన వచ్చి ఇమ్ము అని ప్రియాతో చెప్తుంది, ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి వచ్చింది కదా, తన మేకప్ సామాన్లు మొత్తం మనం దొంగతనం చేసేద్దాం, తనకి ఏమీ లేకుండా. ప్రియా నువ్వు చెప్పక, అసలు మనం 12 వీక్స్ దీని తర్వాత కంటిన్యూ అవ్వాలి ఇంకా, సో నువ్వు ఏమి చెప్పకు, తను మొత్తం చేసేద్దాం, ఓపెన్ చేస్తే ఒక్కటి కూడా ఉండకూడదు అనింది. ఎన్నిసార్లు స్వామి దొంగతనం, ఎంతమంది తన దొంగతనం, అబ్బా చిరాగ్గా. తర్వాత దివ్య కెమెరాతో చెప్తా ఉండింది, నేను లవ్ ట్రాక్ గురించి ఎందుకు చెప్పానంటే ఏది రియల్ ఏది జెన్యూన్ ఏది కాదు అనేసి చెప్పేసి తెలుసుకోవడానికి నాకు ఒక అవకాశం లాగా ఉంటుంది కాబట్టి నేను చెప్పాను ఇట్లా అనేసి. నేను ఈ లవ్ ట్రాక్ పోతా ఉంది అనేసి చెప్పగానే అందరు మొహాలు మాడిపోయాయి అసలు నిజంగా అని చెప్పేసి షాక్ అయింది. సో అది ఈరోజు జరిగిన ఎపిసోడ్. నా ఒపీనియన్స్ మీ ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యాయా లేకపోతే డిఫర్ అవుతున్నాయా? ఒకవేళ డిఫర్ అయ్యేలాగుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏ ఒపీనియన్తో డిఫర్ అయింది అని చెప్పేసి. నాకైతే సుత్తంగా నచ్చలేదు ఈరోజు తనుజ సంజన ఇద్దరు సుత్తంగా నచ్చలేదు ఫర్ మెనీ పాయింట్స్. రాము కూడా అసలు నచ్చలేదు, వేస్ట్ రాము ఇన్ ద హౌస్. ఫ్లోరా వేస్ట్ ఇన్ ది హౌస్, ఏదో ఇమ్యూనిటీ గెలుచుకునింది, అది కూడా శ్రీజ వాళ్ళు గెలుచుకునింది కాబట్టి ఇంక దానికి ఏం చేయలేం, కానీ అదర్వైజ్ షీఈ్ వేస్ట్ ఇన్ ది హౌస్ అని చెప్పేసి అనిపించింది. అది నా రివ్యూ ఫర్ టుడే. మీకేమనిపిస్తుంది మీ రివ్యూ, మీది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరగలుస్తాం. అందుకు దిస్ మీ యోగి తిరల్ సైనింగ్ ఆఫ్ అదర్ పర్సన్. ఐ లవ్ యూ గైస్.